ఒక చిన్న సందేహం అడిగాను. మనకి దసరా పండగకి ఈ శమీ సమయతే పాపం అనే శ్లోకంలో మనం అర్జునుడిని తలుచుకుంటాం కదా అడియన్. పండగకి ఆనాడే విజయదశమి నాడే అర్జునుడు శమీ వృక్షకి కలవని వెంట ఉత్తర గోత్రంలో కౌరులందరినీ నాడే అందుకే దానికి ఆ పేరు అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవులను ఓడించాడు, ఏమొచ్చాడు కాబట్టి అది శ్రవణ దశమి రెండు కలిసినటువంటి సమయాన్ని విజయదశమి అంటారు. అది ఆనాడు ఏమని చేసిన విజయం వస్తుంది. అందువల్ల అర్జునుడికి విజయం లభించింది. అర్జునుడికి ధనుర్ధారి అంటాం. అలాగే రామస్య ప్రియదర్శనం అంటాం. పంచవటిలో రాముడు ఆగ్రహం చేసుకోవాలి అన్నప్పుడు అతనికి ముందు కనపడింది శమీ వృక్షం. ధర్మశాస్త్రం కూడా శమీ వృక్షం లేని అరణ్యంలోకి తోటలోకి వెళ్ళకూడదని శాస్త్రం. ఎందుకంటే శమీ అనేటువంటిది అరణి అంటే అగ్నికి పుట్టిల్లని. తండ్ర శమీ ఈ రెండు కట్టెల్లోనే అగ్ని పుట్టింది. వాటిలో ఉంటుంది లేదని కాదు, విశేషించి ఉండేది ఈ రెండు చెట్లలో. శమీ వృక్షం మురిసింది అంటే అది అగ్ని పూజ, పుణ్య పూజ, పవిత్ర భూమి అని అర్థం. అది ఉంటేనే వెళతారు. ఏ కట్టెలు లేకుంటే అగ్ని పుట్టేటువంటి సాధనం లేకుంటే ఒక జమ్మి చెట్టు కొమ్మ విడిచి రెండు ముక్కలు తీసి దాన్ని వెలిపిడి చేస్తే అగ్ని పుడుతుంది. అగ్నికి పుట్టిల్లు ఆరతీకం కూడా అగ్ని. అందుకే శమీ వృక్షం ఇక్కడే ఉంటుంది. రామచంద్రుడికి అది ముందు కనపడింది. దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి అమ్మ మమ్మల్ని సురక్షితంగా ఉంచు, వనవాసం పూర్తి చేయించు, మళ్ళీ ముగ్గురం కలిసే అయోధ్యకు వెళ్ళాలి అలా ఆశీర్వదించుకుని దానికి పూరి చేస్తారు రాముడు. అందుకే రామస్య ప్రియదర్శిని అంటారు. రాముడికి ప్రియాన్ని చూపించేటువంటిది శమీ అని, అర్జునుడి ధనువల్లి శమీ అని. వెన్నికాగా శమీ అంటే అగ్ని, శమీ నివాసం. మనం జమ్మి చెట్టుకు, ఉసి చెట్టుకు, జమ్మి చెట్టుకు, వేప చెట్టు, జమ్మి చెట్టుకు రావి చెట్టు కలిపి కొన్ని తెలుస్తాయి. కాకుండా లభిస్తుంది. శమీ అంత విజయమైనటువంటి మహావు.